నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చిన్న వయసులోనే పక్షవాతమా? మట్టి సీసాలో నీళ్లు ఎంతో మేలు, అందుకే కింద కూర్చొని తినాలట. పిల్లలు తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. పక్షవాతం అంటే ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ల సమస్య, కానీ ఇవాళ చిన్న వయసులోనే పక్షవాతం కేసుల్ని చూస్తున్నాం. 25-30 ఏళ్ల వారిని సైతం పక్షవాతం కబళిస్తోంది. నిండు జీవితాల్ని నిర్వీర్యం చేస్తోంది. అస్తవ్యస్తమైన జీవనశైలి, అధిక బరువు, ఊబకాయం, హై బీపీ, షుగర్ వంటి మెటబాలిక్ జబ్బులతో పాటుగా పొగ, మద్యం వంటి అలవాట్లు చిన్న వయసుకే పక్షవాతాన్ని తెచ్చిపెడుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. చిన్న వయసులో పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మెదడులో ఉరుములు లేని పిడుగులా విరుచుకుపడే సునామీ. పక్షవాతం బారిన పడ్డ వారిలో కాలు, చేయి స్వాధీనం తప్పుతాయి. మాట పడిపోవచ్చు, లేదా ఆలోచనలు, జ్ఞాపకాలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. మొత్తంగా పక్షవాతం అనేది చెట్టంత మనిషిని సైతం కుప్పగూల్చి భావి జీవితాన్ని నిర్వీర్యం చేసే ఒక పెను విపత్తు. ఇప్పటిదాకా పక్షవాతాన్ని కేవలం పెద్దల్లో వయసుతో పాటు వచ్చే సమస్యగానే భావించేవాళ్ళు. అయితే ఇటీవలి కాలంలో యువతలో కూడా పక్షవాతం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, గాడి తప్పిన జీవనశైలి, అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, హై బీపీ, షుగర్ వంటి జీవనశైలి జబ్బుల ముట్టడి ఇవన్నీ కలగలిసి నేడు 25 ఏళ్ల వయసుకే పక్షవాతం ముప్పును పెంచుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ పక్షవాతం అనేది ఒకప్పుడు పెద్ద వయసు వాళ్లలో బాగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం ఇవన్నీ ఉన్న వాళ్లలో అని వింటూ ఉండేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవాళ్ళు, కొన్నిసార్లు అయితే చిన్న పిల్లలకి కూడా ఈ ఒబెసిటీ అనేది ఊబకాయంతో రకరకాల ఇబ్బందులకి లోనవటం చూస్తున్నాం అన్నమాట. దాంట్లో ముఖ్యంగా గనక గమనిస్తే ఊబకాయం ఉన్నవాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు బిగ్గరగా స్నోరింగ్ అంటాం, అంటే గురక పెడుతూ ఉంటారు. అది జరుగుతూ ఉన్న సమయంలో బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ సరఫరా వెళ్ళక వాళ్లలోని బ్లడ్ ప్రెషర్ పెరగటము, దాని ద్వారా హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంటాయన్నమాట. ఇకపోతే మనము షుగర్, బీపీ లాంటివి కూడా చిన్న వయసులోనే మొదలైపోవటం అనేది గమనిస్తున్నాం. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే దగ్గర కూర్చొని సరైన ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవటం వల్ల తిన్న ఆహారం, జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇదంతా కూడా ఈ స్ట్రోక్ అనేది త్వరగా రావడానికి దోహదపడుతున్నాయి. యువతలో పక్షవాత ముప్పు పెరగటాన్ని, గాడి తప్పిన జీవన శైలిని ఒక ప్రధాన కారణంగా చెబుతారు నిపుణులు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్ల మూలంగా ఇవాళ యువతలో చాలామందికి అధిక బరువు, స్థూలకాయం అనేవి సమస్యలుగా మారుతున్నాయి. వీటికి తోడు హై బీపీ, పొగ తాగే అలవాటు, మధుమేహం, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం, బొజ్జ ఉండటం, గుండె వైఫల్యం, గుండె లయలో తేడాలుండటం ఇవన్నీ పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ముప్పులే. ఇక పొగ, మద్యం వంటి వ్యసనాలు, నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు యువతను పక్షవాతమనే సుడిగుండంలోకి నెడుతున్నాయి. ఈ పక్షవాతం అనేది వచ్చినప్పుడు మొదట మనము ఒక స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అనే దానికి తీసుకెళ్ళాలి. అంటే అక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఉండాలి? 24/7 ఎమర్జెన్సీ ఓపెన్గా ఉండాలి. అక్కడ డాక్టర్స్ అవైలబుల్గా ఉండాలి. అందులోనూ సిటీ స్కాన్, ఎంఆర్ఐ మెషిన్స్ లాంటి ఫెసిలిటీస్ ఉండాలి. ఇకపోతే స్ట్రోక్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేయగలిగే నరాల స్పెషలిస్ట్స్, అంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కానీ ఉన్నారా లేదా. ఇక ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళని కొంచెం సేపు ఐసీయూలో ఉంచాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్న హాస్పిటల్ మనకి చుట్టుపక్కల్లో 2-3 కిలోమీటర్స్ రేడియస్లో ఏది ఉంది అనేది ఐడెంటిఫై చేసుకొని ఒక అవగాహన కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఇలా గనక పక్షవాతం వచ్చిన వాళ్ళని విదిన్ 2 hours హాస్పిటల్కి తీసుకురాగలిగితే దాన్ని గోల్డెన్ పీరియడ్ అని పిలుస్తాము. ఈ గోల్డెన్ పీరియడ్లో మనం ఏదైతే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ రక్తం గడ్డని కరిగించగలుగుతామో పెరాలసిస్ బారి నుండి ఆ పేషెంట్ని చాలా వరకు కాపాడగలుగుతాం. కొన్నిసార్లు సమయం మించిపోయినప్పటికీ కొన్ని విధాలైన స్ట్రోక్స్లో మేము ఐడెంటిఫై చేసి పెద్ద యాంజియోగ్రామ్ లాంటి ప్రొసీజర్స్ చేసుకొని ఆ క్లాట్ని బయటికి తీసి దాన్నే థ్రాంబెక్టమీ ప్రొసీజర్ అంటాం.
అలా అప్ టు 6 అవర్స్ 12 అవర్స్ కూడా చేసి పేషెంట్స్ని రికవర్ చేయగలగటం అనేది ఈ రోజుల్లో చూస్తున్నాం. ఇలాంటి ట్రీట్మెంట్ కాకుండా ఇంకేదన్నా చిన్నపాటి ట్రీట్మెంట్ ఈ ఫెసిలిటీస్ లేకపోతే మరి చిన్న ఊళ్ళలో మేమేం చేయాలి అని అంటే కొన్ని రకాల ఇంజెక్షన్స్, హెపారిన్ అని కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట, యాంటీ ప్లేట్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ అంటాము. సో ఇకోస్ప్రిన్ అలాంటి మెడిసిన్స్ కూడా ఇచ్చి ఆ కొలెస్ట్రాల్ గడ్డలు కూడా మళ్ళీ ఫామ్ అవ్వకుండా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు పెడుతూ బీపీ, షుగర్ దేనివల్ల అసలు ఈ స్ట్రోక్ వచ్చింది అనేది కారణం కనుక్కొని వాటికి ట్రీట్మెంట్ చేస్తే గనక ఈ పేషెంట్స్ త్వరగా రికవర్ అవుతారు. పక్షవాతం బారిన పడ్డ వారిలో 30% మంది మాత్రమే తిరిగి ఉద్యోగాలు చేయటం, మామూలు జీవనం గడపగలుగుతారు. 30% మంది పనులు చేయలేకపోవటమో ఇతరుల మీద ఆధారపడటమో కనిపిస్తుంది. 10% మంది పూర్తిగా మంచానికే పరిమితం కావచ్చు. మిగతా 30% మంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా ఎంత త్వరగా చికిత్స తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి తొలి 3 గంటల్లోపు ఇచ్చే ఇంజెక్షన్ అన్నది పక్షవాతం దుష్ప్రభావాల నుంచి త్వరగా కోలుకునేట్లు చేసేదే గాని మరణాలను నివారించగలిగింది కాదు. కాబట్టి అసలు పక్షవాతం బారిన పడకుండా చూసుకోవటం అత్యవసరం. దీనికి హై బీపీ, కొలెస్ట్రాల్, మధుమేహాలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటం, రోజు వ్యాయామం, పొగ మానేయటం, గుండె జబ్బులుంటే వాటికి చికిత్స తీసుకోవటం చాలా చాలా అవసరం. మనకి ప్రివెంట్ చేయడానికి ఏమేమి రకాల ఆహార పదార్థాలు తినొచ్చు? మనకి బ్రెయిన్కి చూస్తే కనుక అవొకాడోస్ అని, యాంటాక్సిడెంట్స్ బాగా ఉండే నట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లాంటివి, కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అండ్ బ్లడ్ అనేది బ్రెయిన్కి చేరుతూ ఉంటుంది. మళ్ళా టాక్సిక్ సబ్స్టెన్సెస్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి దూరంగా పెట్టాలి. ఇకపోతే ఊబకాయం అది రానికుండా చూసుకోవాలి. వీలైనంత యాక్టివ్గా ఉంటూ మనకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కనుక చేసుకుంటూ ఉంటే షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా కొన్ని కొలెస్ట్రాల్ లాంటివి ఈ కారణాలు ఏమన్నా ఉన్నాయా, హార్ట్ చెకప్స్ చేసుకొని ఈ హార్ట్లో ఎలాంటి హోల్స్ కానీ లేకపోతే క్లాట్స్ లాంటివి కానీ, హార్ట్ బీటింగ్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా గమనించుకొని అవి ఏమన్నా ఉన్నవాళ్ళైతే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవటం అనేది చాలా అవసరం. పక్షవాతం విషయంలో చికిత్స కన్నా నివారణే ముఖ్యమన్న ప్రాథమిక సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆహారపు అలవాట్లను గాడిలో పెట్టుకుని జీవనశైలిని సరిదిద్దుకుంటే చిన్న వయసులో పక్షవాతం వచ్చే ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు. బరువును అదుపులో ఉంచుకోవటం, ఉప్పును మితంగా తీసుకోవటం, తగినంత శారీరక శ్రమను కల్పించుకోవటం, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండటం, రక్తపోటు, గ్లూకోజు శాతాలపై ఓ కన్నేసి ఉంచటం, ఇవన్నీ పక్షవాతం ముప్పును తగ్గించటమే కాదు ఆరోగ్యాన్ని కూడా భద్రంగా ఉంచుతాయి. వాటర్ బాటిల్ అనగానే ఏ ప్లాస్టిక్వో, గాజువో, స్టీల్వో గుర్తుకొస్తాయి. అయితే వీటికన్నా మట్టితో తయారు చేసిన సీసాల్లో నీటిని నింపుకొని తాగటం మంచిదని చెబుతారు నిపుణులు. మట్టి సీసాల్లో నీటిని నింపుకొని నిల్వ చేసుకుని తాగటం వల్ల అనేక ఖనిజ లవణాలు లభిస్తాయి. ముఖ్యంగా వేసవిలో మట్టి సీసాల్లోని నీటిని తాగడాన్ని అలవాటు చేసుకుంటే ఒంటికి ఎంతో మంచిది. మట్టి సీసాల్లోని నీటితో వనుగురే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మట్టి సీసాలు పర్యావరణ అనుకూలమైనవి. ఇవి ప్లాస్టిక్ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను తగ్గిస్తాయి. వీటిని వాడటం వల్ల పరోక్షంగా గ్రామీణ ప్రజల సాధికారతకు దోహదపడుతున్నట్లే. బంకమన్ను సహజంగానే అనేక రకాల ఖనిజ లవణాల్ని కలిగి ఉంటుంది. మట్టితో చేసిన సీసాల్లో నీటిని నిల్వ ఉంచితే ఆ పోషకాలను నీరు స్వీకరిస్తుంది. దీంతో అదనపు ఖర్చు లేకుండానే శరీరానికి కావలసిన మినరల్స్ అందుతాయి. వేసవిలో ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టిన నీటిని తాగుతుంటారు. అది తాత్కాలికంగా సంతృప్తినిచ్చినా ఆ చల్లటి నీటితో దాహం తీరదు, మళ్లీ త్వరగా దాహం వేస్తుంది. బంకమట్టితో చేసిన పాత్రలు, సీసాల్లో కంటికి కనిపించని రంధ్రాలు ఉంటాయి. వీటిలో నుంచి వెళ్లిన గాలి నీటిని సహజంగా చల్లగా, స్వచ్ఛంగా ఉంచుతుంది. నీరు సరైన ఉష్ణోగ్రత స్థాయిలో ఉండటం వల్ల గొంతు కూడా సున్నితంగా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో క్యాన్సర్ కారకాలైన పలు రసాయనాలు ఉంటాయి. మట్టికి నీటిలోని విషతుల్యమైన మూలకాలను పీల్చుకునే స్వభావం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసిన నీరు తాగితే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మట్టి పాత్రల వినియోగంతో ఈ సమస్య తగ్గుతుంది. మట్టిలో సహజంగా ఆల్కలైన్ లక్షణాలు ఉండటం వల్ల ఎసిడిటీ, జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి. మట్టి సీసాల్లో అధిక pH స్థాయిలు ఉంటాయి. ఇది శరీరానికి కావలసిన ఆమ్లాన్ని సహజంగా అందిస్తుంది.
ఫలితంగా శరీరం మరింత హైడ్రేటెడ్గా తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు మట్టి సీసాలో నీరు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం మట్టి పాత్రల్లో వండితే పదార్థాల పోషకాలు, సహజసిద్ధ సువాసనలు, నాణ్యత అలాగే ఉంటాయి. ఆ పాత్రలకు ఉండే చిన్న చిన్న రంధ్రాలు ప్రతి అణువుకు వేడిని ఇస్తాయి. శాకాహార, మాంసాహార వంటలకు ఎంతో ఉత్తమం. పైగా వంటగదికి మరింత అందాన్ని జోడిస్తాయి. ఈ రోజుల్లో కింద కూర్చొని భోజనం చేసేవారు చాలా తక్కువ మందే. ఇవాళ ప్రతి ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ అనేది ఒక భాగమైపోయింది. కానీ టేబుల్ పైన కూర్చొని తినే కంటే నేలపై కూర్చొని తినడమే మేలని, అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చెబుతారు నిపుణులు. కాళ్లు ముడుచుకొని నేల మీద కూర్చోవటం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యయనాల్లో తేలింది. ఈ నేపథ్యంలో కింద కూర్చొని తినటం వల్ల లభించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వపు రోజుల్లో ఇంటిలిపాది కింద కూర్చుని తినేవారు. ముక్కాలి పీట మీద కూర్చుని ఆధారవులన్నీ ఒకటొకటిగా వడ్డించుకుంటూ తృప్తిగా తినేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ నాగరికత పేరుతో కింద కూర్చుని తినే అలవాటు మెల్లగా మాయమైపోయింది. డైనింగ్ టేబుల్ పైన కూర్చుని తినటం అనేది నాగరికతకు చిహ్నంగా మారిపోయింది. నిజానికి పాతకాలపు అలవాటు ప్రకారం కింద కూర్చుని తినటం అనేది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని చెబుతారు నిపుణులు. నేల మీద కూర్చుని తినటం చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి ఉంటే తొలగిపోతుంది. ఇలా రోజు కింద కూర్చుని తినటం అలవాటు చేసుకుంటే కండరాల్లో కదలిక పెరిగి అవి ఫ్లెక్సిబుల్గా దృఢంగా మారతాయి. అలాగే ఈ భంగిమ వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని అధ్యయనాల్లో తేలింది. కింద కూర్చుని నేలపై ప్లేటు పెట్టుకుని తినటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంటున్నారు నిపుణులు. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవటానికి ముందుకు వంగటం, తిరిగి వెనక్కి రావటం, ఇలా వెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావటానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయట. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే శరీరానికి కావలసిన శక్తి కూడా అందుతుంది. నేల మీద కూర్చుని భోంచేయటం వల్ల బరువు కూడా తగ్గొచ్చట. అదెలాగంటే సాధారణంగా మనకు సరిపోయేంత తిన్నామా లేదా అనే విషయం తెలియటానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్ అందించే నాడి ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్పై తినటం కంటే కింద కూర్చొని తినటం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పనిచేస్తుందట. కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చుని తినే అలవాటు పరోక్షంగా వారి మధ్య ప్రేమానుబంధాల్ని పటిష్టం చేస్తుందని నిపుణులు చెబుతారు. అయితే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా, తమ సౌకర్యం మేరకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చొని తినటం మేలు. స్కూలుకు వెళ్లే పిల్లలు అస్తమానం కడుపు నొప్పి అని చెప్పడం, బడికి వెళ్లకుండా ఇంట్లో ఆటలాడుతూ కూర్చోవటం మనకు తెలిసిందే. అయితే కొంతమంది పిల్లలకు నిజంగానే పొట్టలో నొప్పి అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఇందుకు అజీర్తి మొదలుకొని మలబద్ధకం వరకు చాలా కారణాలే ఉంటాయి. పిల్లల్ని వేధించే కడుపు నొప్పికి ఒక్కోసారి అత్యవసరంగా సర్జరీ కూడా చేయాల్సి వస్తుంటుంది. పిల్లల్లో కడుపు నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలో, ఎప్పుడు అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో కడుపు నొప్పికి కారణాలేంటి? చిన్న బేబీస్లో ఆ అబ్డామినల్ డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ రావడానికి ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్యూ మంత్స్ బేబీస్లో రీజన్ ఏంటంటే ఒకటప్పుడు ఫీడింగ్ అది వీళ్ళు బేబీస్ తీసుకుంటున్నారు అని చెప్పి మనం ఎక్సెసివ్గా ఫీడ్ అది ఇచ్చేస్తూ ఉంటాం. దానివల్ల కొంచెం మిల్క్ అది మళ్ళీ రిఫ్లెక్స్ లాగా బయటికి రావటము. సో అట్లా ఓవర్ ఫీడింగ్ వలన కూడా ఆ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అది ఉండొచ్చు. ఇట్స్ లైక్ అంటే ఒక టైం పెట్టుకుని ఫీడ్ అది ఇవ్వటం కాకుండా ఇట్స్ లైక్ డిమాండ్ ఫీడింగ్ లాగా, అంటే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు, వాళ్ళు ఏడ్చినప్పుడు, వాళ్ళు ఫీడ్ కోసం అడుగుతున్నప్పుడు, డిమాండ్ చేస్తున్నప్పుడు ఇవ్వటం అనేది డిమాండ్ ఫీడింగ్. అట్లాగే ఇవ్వాలి, నాట్ బేస్డ్ ఆన్ ది జస్ట్ టైమింగ్ని బట్టి కాకుండా. సో దానివలన ఈ ఓవర్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అది లేకపోతే కనుక ఆ డిస్కంఫర్ట్ అది ఉండదు. తర్వాత కొంతమంది పిల్లలకి, కొంతమందికి రిఫ్లక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్, తీసుకున్న మిల్క్ స్టమక్లోకి వెళ్ళి కొంత మిల్క్ బయటికి రిఫ్లక్స్ లాగా వచ్చేస్తుంది. దాన్ని రిఫ్లక్స్ అంటారు, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్. దానిలో కూడా డిస్కంఫర్ట్, అబ్డామినల్ డిస్కంఫర్ట్, చెస్ట్లో ఈ డిస్కంఫర్ట్ అది ఉండి
పెయిన్ అది సో ఉండి పిల్లలు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండటము, ఎక్సెసివ్గా క్రై చేయటము చేస్తూ ఉంటారు. దానికి మెడికేషన్స్ వాడతాము. కొన్నిసార్లు యాంటీ రిఫ్లెక్స్ మెడికేషన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా కొంత ఈవెన్చువల్గా సెటిల్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని కైండ్ ఆఫ్ ఎలర్జీస్, ఈవెన్ మిల్క్ ఎలర్జీ, ప్రోటీన్ పడకపోతే కనుక దాన్ని మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అంటారు. దాని వలన కూడా అబ్డామినల్ డిస్కంఫర్ట్, అన్సెటిల్డ్గా ఉంటాము, పెయిన్ అది ఉంటాము, దానివల్ల వాంతులు అవ్వటము, దానివల్ల కొంతమందిలో మోషన్స్ అవ్వటము, డయేరియా, కొంతమందికి స్కిన్ లీజన్స్, ఎగ్జిమా రావటము, కొంతమంది వెయిట్ అది పెరగపోవటము, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా అన్కంఫర్టబుల్గా ఉండి పెయిన్ విత్ నేను చెప్పినట్టుగా సిమ్టమ్స్ కనపడితే కనుక ఒకటప్పుడు మిల్క్ ఎలర్జీ కూడా అయ్యిండొచ్చు, కౌస్ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అయ్యిండొచ్చు. అదే అయితే కనుక దానికి స్పెసిఫిక్గా టెస్ట్ ఇమీడియట్గా చేయము. దానిలో ఏంటంటే కొంచెం మిల్క్ అది చేంజ్ చేసి చూస్తాం అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ అయితే కంటిన్యూ చేయటము, మదర్ మిల్క్ కంటిన్యూ చేస్తాం. మదర్ ఏమైనా కౌస్ మిల్క్ తీసుకుంటామంటే కనుక ఆ మిల్క్ అవాయిడ్ చేయమని చెప్పడం, మదర్ తీసుకోకుండా. అలాగే ఫార్ములాస్ మీద ఉంటే కనుక ఫార్ములాస్లో డిఫరెంట్ వేరే రకమైన ఫార్ములాస్ ఉంటాయి. లైక్ ఎక్స్టెన్సివ్లీ హైడ్రలైజ్డ్ ఫార్ములాస్ అని, కొన్ని అమైనో యాసిడ్ ఫార్ములాస్ అని, సపరేట్ మిల్క్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ మిల్క్ ఫార్ములాస్ యూస్ చేయటం వల్ల డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది, పెయిన్ అది తగ్గుతుంది, మిగతా సిమ్టమ్స్ అవి కూడా తగ్గుతాయి. అనుమానపు కడుపు నొప్పి నిజమైన కడుపు నొప్పి అనేది తెలుసుకోవటం ఎలా? నాన్ ఆర్గానిక్ కాజ్ అంటే లోపల జబ్బు ఉండదు, కానీ వాళ్ళకి రియల్గా పెయిన్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు కావాలని పెయిన్ లేకుండా ఏదో తను పుటప్ చేస్తున్నాడు, పెయిన్ నొప్పి లేకుండానే తన స్కూల్కి అవాయిడ్ చేయడానికి ఈ విధంగా నొప్పి ఉందని చెప్తున్నాడు, ఇదేదని ఒకటప్పుడు పేరెంట్స్ అనుకోవచ్చు. కానీ అలా కాదు, వాళ్ళకి రియల్గా పెయిన్ వస్తూ ఉంటుంది, కానీ టెస్టుల్లో ఏమీ ఉండదు. సో దాన్ని అబ్డామినల్ పెయిన్ ఆఫ్ నాన్ ఆర్గానిక్ ఆరిజిన్ అంటారు. అంటే డిసీజ్ ఉండదు, కానీ పెయిన్ అయితే రియల్గా వస్తుంది, వాళ్ళు కావాలని పుటప్ చేయరు. సో దానికి కారణాలు ఏంటి, ఎందుకు కొంతమందికి ఆ పెయిన్ వస్తుంది, దానికి రీజన్స్ ఏంటి అంటే మెయిన్గా బవల్స్లో కూడా, ప్రేవుల్లో కూడా నరాలు ఉంటాయి కదా, నర్వ్స్. ఆ నర్వ్స్ కొంచెం ఎక్కువ స్టిమ్యులేట్ అవ్వటం వలన, దాని వలన వాళ్ళకి నర్వ్స్ మోర్ సెన్సిటివ్గా ఉండటం వలన ప్రేవుల్లో ఉన్న నర్వ్స్ దే డూ గెట్ పెయిన్. వాళ్ళకి పెయిన్ అది రియల్గా వస్తుంది, కానీ లోపల జబ్బు అసలు డిసీజ్ ఉండదు అనమాట. సో అటువంటి వాటికి, అటువంటి ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్స్కి ఏం చేయాలి ఇది అంటే మెయిన్గా ఒకటి పేరెంట్స్ని రీఅష్యూర్ చేయటము, చిల్డ్రన్కి కౌన్సిలింగ్ అది చేయటము, వాళ్ళకి స్పెసిఫిక్గా మెడికేషన్స్ అంతా యూజ్ చేయాల్సిన అవసరం ఏముండదు. అంటే రియల్గా అబ్డామినల్ మైగ్రేన్ కొంచెము అట్లా కొంత సివియర్గా ఉన్న వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ లైక్ పిజోటోఫిన్ అని ఇంకా అదర్ మెడికేషన్స్ అవి ఉంటాయి. సో అవి యూజువల్గా మనము ప్రిస్క్రైబ్ చేయము, అంత ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వాళ్ళని ప్రాపర్గా రీఅష్యూర్ చేసి పేరెంట్స్ కౌన్సిలింగ్, పిల్లలకు కూడా కౌన్సిలింగ్ అది చేసి స్కూల్ అది మిస్ అవ్వకుండా స్కూల్కి అది పంపించడము, దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉంటాము. ఇది చేస్తే యూజువల్గా దీస్ సార్ట్ ఆఫ్ పెయిన్స్ పెద్ద మెడికేషన్స్ ఏమీ యూజ్ చేయకుండానే ఈ ఫంక్షనల్ అబ్డామినల్ పెయిన్స్ సెటిల్ అయిపోతాయి. కాకపోతే పేరెంట్స్ రిపీటెడ్గా వస్తామంటారు, సార్ మీరు అలా చెప్తున్నారు కానీ వాడికి పెయిన్ అది తగ్గట్లేదు, ఏం చేయమంటారు ఇదనేది. అంటే దానికి అగైన్ మీరు ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయటం, ఎందువలన వస్తుంది అనేది క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము, మెడికేషన్స్ వల్ల కూడా పెద్ద యూజ్ లేదని చెప్పడం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది కౌన్సిలింగ్ ప్రాపర్గా అవ్వకపోతే దే వుడ్ షాప్ అరౌండ్ అనమాట. సో అందుకని ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొంచెం టైం స్పెండ్ చేసి పేరెంట్స్తో మాట్లాడటము. సో ఎక్కువ ఈ రకమైన పెయిన్స్ యూజువల్గా సెటిల్ అయిపోతాయి. కడుపు నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలి? కొంతమంది పిల్లలు ఎక్యూట్గా అబ్డామినల్ పెయిన్ అది వస్తుందంటే పెయిన్ అది చాలా సివియర్గా రావచ్చు. దాంతోపాటు పెయిన్తో పాటు నొప్పితో పాటు దాంతోపాటు వామిటింగ్స్ అవ్వటం, ఫీవర్ కూడా అట్లా ఉండొచ్చు అనమాట. యూజువల్గా రైట్ సైడ్ పెయిన్, రైట్ సైడ్ అబ్డామిన్లో కింద భాగంలో పెయిన్ వస్తుంది అనమాట. సో అలా పెయిన్ వస్తే కనుక డెఫినెట్గా పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళటము, ఎగ్జామినేషన్ అది చేస్తారు. అది అపెండిసైటిస్ కావచ్చు, ఎక్యూట్ అపెండిసైటిస్ కావచ్చు. సో ఎగ్జామిన్ చేసి అది అపెండిసైటిస్ లాగా అనిపిస్తే కనుక డెఫినెట్గా సర్జికల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. పిల్లల్లో కడుపు నొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అంటే టీనేజ్ చిల్డ్రన్లో కూడా పెయిన్ అది కొంతమందికి రైట్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది.
సో ఆ విధంగా రైట్ సైడ్ పెయిన్ అది వచ్చి రైట్ సైడ్ అబ్డామినల్ కింద భాగంలో పెయిన్ వస్తే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. అంటే వేరే రకం ప్రాబ్లమ్స్, జబ్బులు, విధంగా ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అంటారు. అంటే క్రాన్స్ డిసీజ్, ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అని. అంటే లోపల ప్రేవుల్లో ఇన్ఫ్లమేషన్ అది ఉండటం వల్ల, క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ అది ఉండటం వలన పెయిన్ అది ఎక్కువ రోజుల పాటు, ఎక్కువ వారాల పాటు కంటిన్యూ అవ్వటము. దాంతోపాటు వేరే రకం ఇబ్బందులు కూడా ఉండొచ్చు అనమాట. కొంతమందికి వెనకాల యానల్ రీజియన్లో యాప్సిస్ ఫామ్ అవటము, కొంతమందికి ఫిస్టులాస్ అని, కొంతమందికి జాయింట్ పెయిన్స్ అని, కొంతమందికి ఐస్లో ఇబ్బందులు, కొంతమంది నోట్లో అల్సర్స్ రావటము. సో అట్లా రకరకాలుగా పెయిన్తో పాటు అవి కూడా ఉంటే కనుక అది ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అవ్వటానికి అవకాశం ఉంది. సో అలా అనిపిస్తే కనుక దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు, తర్వాత ఎక్స్రేస్, తర్వాత ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేసి బయాప్సీస్ అది తీస్తే కనుక అది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, క్రాన్స్ డిసీజ్ ఉంటే కనుక అది కన్ఫర్మ్ అవుతుంది. దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా ఆ స్టేజ్లో గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ టేకప్ చేస్తారు, చిన్న పీడియాటిక్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. అలాగే కొంతమందికి పెయిన్ అది ఉండి ఎడమ చేతి పక్క పెయిన్ కానీ, తర్వాత దాంతోపాటు మోషన్స్ అట్లా ఎక్కువ రోజుల పాటు అట్లా మోషన్స్ అట్లా అయిపోతా ఉంటే కనుక ఒకటేమో ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు, లోపల గ్యాస్ట్రెంటైటిస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా కోలైటిస్ అవ్వచ్చు. అంటే పెద్ద ప్రేవుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఆ విధంగా ఎక్కువ సార్లు మోషన్స్ అయిపోవటము, పెయిన్ విత్ మోషన్స్ అవ్వచ్చు అనమాట. యూజువల్గా సమ్ ఇన్ఫెక్టివ్ కోలైటిస్ అయితే కనుక విత్ యాంటీబయాటిక్స్, విత్ సపోర్టివ్ ట్రీట్మెంట్తో సెటిల్ అయిపోతుంది. డీహైడ్రేషన్ ఉంటే కనుక డీహైడ్రేషన్ కరెక్ట్ చేస్తాము, దానికి ఫ్లూయిడ్స్, ఐవీ ఫ్లూయిడ్స్ అవి స్టార్ట్ చేసి దానికి తగినట్టుగా ఇన్ఫెక్టివ్ ఇదైతే కనుక యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తే అవి సెటిల్ అయిపోతుంది. అలాగే ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్ లైక్ అమీబియస్ అని, జియార్డియాసిస్ అని, ఇంకా అదర్ ఇన్ఫెక్షన్స్ వలన వచ్చిన పెయిన్ అయితే కనుక దానికి తగినట్టుగా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ యాంటీబయాటిక్స్ అండ్ ఆల్ యూజ్ చేస్తే సెటిల్ అయిపోతుంది. పిల్లలు తరచూ కడుపు నొప్పి అని చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు సీరియస్గా తీసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. అపెండిసైటిస్ వంటి వాటికి సత్వర వైద్యం చాలా కీలకం. చిన్న చిట్కా మీకోసం. వేసవి కాలంలో స్నానానికి సబ్బు బదులుగా సున్నిపిండిని వాడటాన్ని అలవాటు చేసుకోండి. తీవ్రమైన ఎండలు, వేడి వాతావరణం మూలంగా చర్మానికి ఎదురయ్యే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. చర్మం కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది.